గిరి ప్రదక్షిణ ఉత్సవాలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లలో మరోసారి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన చందనోత్సవం సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా ఒక గోడ కూలి 7గురు భక్తులు దుర్మరణం చెందారు. ఆ ఘటన మరిచిపోకముందే మళ్ళీ వెంటనే ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లలోని అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే తొలిపావంచ ఉందో కొండ దిగున తొలిపావంచ గొప్ప విశిష్టత ఉంది. ఇక్కడ తొలిపావంచ వద్ద భక్తులంతా కూడా కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇక్కడ నుండే ఈ 32 కిలోమీటర్లు సింహాచలం కొండ చుట్టూ కూడా కాలినడకని నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామి ఇక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనంకి వెళ్ళడం ఒక ఆచారం. అయితే ఈ ఈ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి చేస్తున్న ఏర్పాట్లలోని అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొలిపావంచ వద్ద ఏదైతే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ షెడ్ ఏదైతుందో కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో ఇక్కడ ఎవరో కూడా భక్తులు లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పిందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రేపు 9వ తేదీనే ఇక్కడ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ తొలిపావంచ నుంచే మొత్తం అంతా కూడా కాలినడక ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఇక్కడ దాదాపుగా కొన్ని లక్షల మంది జనాలు ఇక్కడ ఉంటారు. ఆ సమయంలో కనుక ఏదైతే ఈ షెడ్ ఉందో ఈ షెడ్ కనుక కూలితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పి అందరూ కూడా కొంత భావించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ షెడ్ని హుటాహుటిన మొత్తం అధికారులంతా కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ప్రదేశంలో చూసారు ఆ షెడ్ కూలిన ఈ యొక్క ప్రభావానికి ఈ రాడ్లు కూడా పూర్తిగా బెండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన కారణం ఎవరన్నది ఇంకా బాధ్యులు ఎవరో తెలియదు. కాకపోతే దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాల్సింది పోయి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి అందరూ ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క షెడ్ నిర్మాణ పనుల్ని 5,80,000 రూపాయలకి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్టర్ కూడా మరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడంతో ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి అంతా భావిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అసలు నిజంగా భక్తుల కార్యక్రమం అంటే కొన్ని లక్షల మంది వస్తారు కనుక దేవస్థానం అధికారులు చాలా కఠినంగా ఉంటూ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఇక్కడ రక్షణ చర్యలు భక్తులకు రక్షణ చర్యలు చేయాలి. అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క షెడ్ నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 20 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తుంది. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అందరూ బయలుదేరుతారు కనుక ఇక్కడ చాలా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ యొక్క పనులలో స్టార్టింగ్లోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. నిజంగా అదృష్టవశాత్తు ఆ సమయంలో మధ్యాహ్నం 3:30 సమయంలో ఇక్కడ ఈ షెడ్ కూలిపోవడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ భక్తులు ఎవరు అలాగే ఇక్కడ జనాలు కూడా ఎవరు లేకపోవడంతో నిజంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది. దీనిపై ఇప్పటికే దేవస్థానం అధికారులు చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్పై కూడా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. ఏదేమైనటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగక ముందే చాలా స్పష్టమైన చర్యలు తీసుకుని ఉంటే మాత్రం ఇటువంటి చోటు చేసుకో. కానీ ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఇటువంటి చర్యలు తీసుకుని ఏం లాభం అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు గిరి ప్రదక్షిణ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ లక్షలాది మంది జనాలు వస్తారు కనుక దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఈ రోడ్లపైన వాహనాలు కూడా ఎటువంటి కూడా అనుమతులు ఉండవు 2 రోజుల పాటు. కనుక వచ్చే భక్తులు కూడా చాలా చక్కగా ఆచిచూచి వాళ్ళ వాహనాలు నిర్దేశించిన ప్లేస్లోనే పార్కింగ్ చేసుకుని ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ తొలిపావంచ ప్రదేశంలోనే ఉన్నాం. ఈ ఘటన మొత్తానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగడంతో ఇప్పుడు అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది.